హాయ్ నమస్తే. నేను మీ బిందు అండి ఫ్రమ్ బిందు జ్యువెలరీస్. ఇవాళ ఏంటంటే పాతయన్ని కొత్తగా చేసిన లాకెట్స్ అవి చూపిస్తాను చూడండి. లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. ఈ వీడియోలో లాకెట్స్ ఒక పెద్ద లాకెట్‌ని బ్రేక్ చేసి 2గా ఎలా చేశానంటే చూపిస్తాను. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక కస్టమర్‌ది సేమ్ ఇదంతా కలిపి ఒకటే లాకెట్ అండి ఇలాగా. ఈ లాకెట్ మీద ఇది ఉంది అన్నమాట ఇంతకుముందు ఇది. ఇప్పుడు నేనేం చేశానంటే ఇది 2 లాకెట్స్ ఎందుకులే ఉన్నాయని చెప్పేసి బ్రేక్ చేసి డిఫరెంట్‌గా చేసుకొని ఇది సెపరేట్‌గా దీనికి బ్యాక్ స్క్రూ పెట్టేశాను. దీనికి ఏం చేశానంటే సెపరేట్‌గా తీసేసుకున్నాను. చూస్తే అర్థమవుతది. చిన్నది లాకెట్ ఇది. దానికి బ్యాక్ స్క్రూ చిన్నది చేసి పెట్టాను. తర్వాత కింద రింగ్స్ ఇచ్చేసి ఏంటంటే తన దగ్గర ఈ బ్రౌన్ కలర్ బీడ్స్ లేవన్నారు. ఇది డిఫరెంట్ కలర్ అనమాట. బ్రౌన్ కలర్. అందుకని చెప్పి దీనికి ఏం చేశామంటే అన్నిటికి ముత్యాలు అవే కాకుండా దీంట్లో ఇంకేం కలర్ లేదు. ఉట్టి వైట్ స్టోనే కాబట్టి కింద ఏం పెట్టుకున్నా పర్లేదని చెప్పేసి ముత్యము బ్రౌన్ ఇచ్చేసి సింపుల్‌గా ఇలా చేసి ఇచ్చేసాము. ఇప్పుడు ఇది ఒక పెండెంట్ ఇది సెపరేట్‌గా వాడుకోవచ్చు. అట్లాగే మీ దగ్గర ఇలాగున్నది ఒకటే పీస్‌కి ఇప్పుడు ఇది ఇలా జాయింట్ ఉందనుకోండి దేనికి వాడడం లేదు. అట్లాగే మీ దగ్గర ఏదైనా ఇట్లాంటి ఒకటే పీస్ ఏదైనా జాయింట్ ఉండి అది పైన ఉండనియండి, కింద ఉండనియండి ఎక్కడున్నా పర్లేదు. అది మనం సెపరేట్‌గా తీసేసుకొని ఇప్పుడు ఇట్లా 2 డిఫరెంట్ లాకెట్స్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు 2 డిఫరెంట్ అయినా కూడా మనకి ఏది తెలియటం లేదు. దీంట్లోంచి బ్రేక్ చేసిన పార్ట్ ఇది అనేది. నేను ఈ ఫోటో పెడతాను చూడండి అర్థమవుతది. దీనిలోంచి తీసేసిన పార్ట్ ఇది ఇప్పుడు. తనకేంటంటే ఏదైనా లేని కలర్స్ ఇట్లా స్టైల్‌గా వేసుకోవచ్చు అని చెప్పి అడిగారు. అలాగే చేసిచ్చాను. మీరు కూడా ఎవరి దగ్గర ఇట్లాంటివి ఏదైనా ఉన్నాయంటే తీసుకొచ్చారంటే చేసుకోవచ్చు చెప్తాను. వీళ్ళవి చాలా ఉన్నాయి ఇంకా. అన్నీ చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే లాకెట్ సెపరేట్‌గా, పూసలు సెపరేట్‌గా ఉన్నాయన్నమాట. ఒక బంచ్ లాగా ఉన్నాయి. దాన్నేం చేశామంటే లాకెట్‌కి ఇప్పుడు సెట్ చేశాను. 3 లైన్స్ లాగా ఇట్లా వచ్చేటట్టు లాకెట్‌కి రింగ్స్ పెట్టేసుకొని అంకట్ లాకెట్ అనమాట. దాన్నేం డిస్టర్బ్ చేయకుండా జస్ట్ రింగ్స్ పెట్టేసుకొని 3 లైన్స్ ఇటు, ఇటు 3 లైన్స్ వేసేసాము. అలాగే ఈ స్క్రూకేంటంటే తనకి బాంబే స్క్రూ కావాలన్నారు. చెన్నై స్క్రూస్ ఉన్నాయి. ఇంతకుముందు అలా మార్చేసామనమాట. అలా కూడా చేసుకోవచ్చు మనం. స్క్రూస్ ఏదైనా బాంబే ఉంటే చెన్నై ఉంటే బాంబే అలా మార్చుకుంటూ చేసుకోవచ్చు. తనకిప్పుడేంటంటే చెన్నై వద్దు బాంబే పెట్టిమన్నారు. బాంబే స్క్రూస్ పెట్టిచ్చాను. లాకెట్‌కి కూడా సింపుల్‌గా ఏంటంటే లూప్స్ తను చాలా ఉన్నాయి తీసుకొచ్చారు. ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళు డిఫరెంట్ చేసాము చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్‌ది చోకర్ అనమాట. తను చోకర్ వేసుకోనన్నారు. అందుకని ఏం చేశామంటే తనకి లింక్స్ మార్పిచ్చేసి పైకి పెట్టిచ్చేసి సింగిల్ లైన్ ముత్యాలేసిచ్చేసి కింద కూడా ఏం చేశామంటే దీనికిప్పుడు మొత్తం లింక్స్ పెట్టేసుకొని ఉట్టి ముత్యాల్లాగే కావాలన్నారు. అందుకని పెద్ద ముత్యం, చిన్న ముత్యాలు కలిపి ఇలా ముత్యాలు బంచ్‌లాగా వేసుకొని ఇచ్చేసాను. పైన మాత్రం ఇప్పుడు 1 లైనే చేసాం. ఇది చోకర్ యాక్చువల్లీ 3 లైన్స్ చోకర్ అనమాట. ఎవరైనా అలా చోకర్ వేసుకోను నాకు కొంచెం ఏమైనా అటు ఇటు మార్పు కావాలి అంటే ఇలా కూడా చేసుకోవచ్చు మనం. డిఫరెంట్‌గా చేసుకోవచ్చు అనమాట. మిగిలిన ముత్యాలు వేరే చేసిచ్చాను. ఇలా ఒకటి చేసిచ్చాను. పాతది ప్లెయిన్ నక్లీస్ ఒకటుంది. దానికను తన దగ్గర పాత బీడ్స్ ఉన్నాయన్నమాట. ఇలా వైట్ కలర్‌వి. అవి ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఇదేంటంటే ప్లెయిన్ కలర్ నక్లీస్ కలర్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ ఇక్కడ వరకు అంతే. నేనిప్పుడు రింగ్స్ ఏసుకొని ఇటు సైడ్ ముత్యాలు అడిగారు. కింద ఆరెంజ్ కలర్ బీడ్స్ అడిగారు. అది కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి వాళ్ళకి ఏ కలర్ కావాలి ఏంటి అనేది చాయిస్‌ని బట్టి చేసిస్తాము. ఇదేంటంటే కంప్లీట్‌గా కస్టమర్ అడిగారనమాట. నాకు కింద ఆరెంజ్ బీడ్స్ వచ్చి సైడ్ ఇలా కావాలి అని. అలా చేసిచ్చాను. అలాగే తన బీడ్స్‌కి ఏంటంటే నేను ఇంతకుముందు చేస్తున్నాను కదా! లైట్ వెయిట్‌లో లాకెట్స్ అదే అనమాట. ఇట్లా నిలువుగా ఒక లాకెట్ ఏసేసి కానీ దీనికేంటంటే బీడ్స్ కొంచెం బరువున్నాయని చెప్పి కొంచెం వెయిట్‌లో ఏసాను. 2 గ్రామ్స్ చేంజ్ ఉంది ఇది. అంతకుముందంతా నేను 1 గ్రామ్‌యి చేశాను. కాకుండా ఇది కొంచెం గోల్డ్ ఎక్కువ పెట్టి చేసిందనమాట. ఈ బీడ్స్ బరువు కాపాలని. ఇదొకటి. ఇలా డిఫరెంట్‌గా ఉన్నయి తీసుకొచ్చారంటే చేసిస్తూ ఉంటాను. యాక్చువల్లీ ఇదేంటంటే ఒక కస్టమర్ దగ్గర లాకెట్ ఉండిందండి. పాత లాకెట్. ముత్యాల్లోకి వేసుకొనున్నారు. ఆ లాకెట్‌ని తీసేసి కింద ఇప్పుడు ముత్యాలు పెట్టిచ్చేసి డిఫరెంట్‌గా డ్రాప్ పర్ల్స్ అనమాట పెట్టేసి వాళ్ళ దగ్గరున్న పాత రూబీస్ కొంచెం నట్స్ ఉన్నాయి. అవన్నీ కలిపి ఇలా ప్యాటర్న్ లాగా కావాలన్నారు. ఇలా చేసిచ్చాననమాట. వాళ్ళ దగ్గర అంతకుముందు ఇదొక్కటే ఉండింది. ఇలా ముత్యం ఒకటి. సింపుల్‌గా మధ్యలోకి. ఇప్పుడు ఇవన్నీ ముత్యాలు నేను వేశాననమాట. వేసేసి రూబీస్ ఇవి నట్స్ ఉన్నాయి. అవన్నీ కలిపి ఇలా కొంచెం డిఫరెంట్‌గా పెద్దగా కావాలన్నారు. లెంగ్త్ పెరగడానికి ఇలా ప్యాటర్న్ లాగా చేసుకొని వేసిచ్చాననమాట. ఇంకా డిఫరెంట్ మోడల్స్ చేసుకోవచ్చు. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ ఇలా కావాలన్నారు కాబట్టి ఇలా చేసిచ్చాను. ఇది యాక్చువల్లీ ఒక కస్టమర్‌దనమాట. తనేంటంటే 2, 3 తీసుకొచ్చారు నక్లీస్‌లు. నేను చెప్తున్నాను కదా! బొట్టు మాలలు, మ్యాంగోస్ బాగా నచ్చుతున్నాయి.
వీళ్ళే ఇంకొక దానికి బొట్టుమాల పెట్టించుకున్నారు. ఈ వైట్ స్టోన్‌కేమో ఇలా మ్యాంగోస్ పెట్టించుకున్నారు. ఇవి బాగా లెంతీగా ఉన్నాయి. కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి ఇవేంటంటే మ్యాంగోస్ చాలా లైట్ వెయిట్ ఉంటున్నాయి గదండీ! చాలా చేస్తున్నాం. ఇంకా కొన్నైతే నేను చూపియటం లేదు. వీడియోకి కూడా ఎందుకంటే అన్ని చేస్తున్నాం నంబర్ ఆఫ్. కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ మోడల్ కాబట్టి దీనికి పెడితే ఎలా ఉంటది చూపిద్దామని చూపిస్తున్నాను. వీళ్ళది బొట్టుమాల కూడా ఉంది. ఇంకొక రూబీ స్టోన్‌కి పెట్టించుకున్నారు. అది కూడా చూపిస్తాను అవుతోంది. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేసుకోవచ్చు. కానీ అందరేంటంటే బాగా ఇవి పర్సనల్‌గా చూస్తే ఈ మ్యాంగోస్ ఎంత షైనింగ్ ఉంటున్నాయో, ఆ బొట్టు మాలలు అందరికీ నచ్చుతున్నాయి. ఎవ్వరొచ్చినా సరే మళ్ళీ అవే మ్యాంగోస్, అవే బొట్టు మాలలు ఇస్తున్నారు. అంత బావుంటున్నాయి ఇవి. ఈ నెక్లెస్‌కి పెడితే ఎలా ఉందో చూపిద్దామని చూపిస్తున్నాను. ఇది చూడండి. మీకెవరికైనా నా కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందరికీ తెలుస్తదండి. హైప్ చేయండి. థాంక్ యూ.